హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సత్తిబాబు బిర్యానీ అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే సత్తిబాబు బిర్యానీకి ఉన్న క్రేజ్ అనేది చాలా వేరేగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ముక్కలు అనేది ముద్ద దిగదు అంటారు. ఎందుకంటే అట్లీస్ట్ వారానికి 2-3 సార్లైనా తినే నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ సత్తిబాబు బిర్యానీ, అసలు ఈ సత్తిబాబు బిర్యానీ యొక్క స్పెషాలిటీ ఏంటి, దీనికి ఎంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే అసలు ఈ సత్తిబాబు బిర్యానీ ప్రేమగా, అనురాగంగా, కమ్మగా, కారంగా, అసలు ఇది ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడరు, డాల్డా వాడరు, టేస్టింగ్ సాల్ట్ వాడరు. అండ్ అగైన్ వీళ్ళు వాడే ఆయిల్స్ కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఈ బిర్యానీకి ఇంత క్రేజ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళకి ఉన్న క్రేజ్ కనుక మనం చూస్తే అసలు స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేస్తే మ్యాక్సిమం బిర్యానీస్ పార్సిల్స్ అన్నీ కూడా సత్తిబాబు నుంచే వెళ్తాయి. అసలు ఇక్కడ ఓన్లీ సత్తిబాబు బిర్యానీనే కాదు, ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే సత్తిబాబు బాదం పాలు, సత్యభామ పళ్ళ రసాలు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే రకరకాల ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు బిర్యానీతో ఓన్లీ పార్సిల్ సిస్టమే ఉండేది. క్రమక్రమంగా క్రౌడ్ పెరుగుతుండడంతో ఇక్కడే సిట్టింగ్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇక్కడ లైవ్లో ఏదైనా తినాలి అనుకుంటే ఇక్కడ సిట్టింగ్ సిస్టమ్ కూడా ఉంది. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సత్తిబాబు యొక్క చికెన్ పకోడీ మన ముందే వేడివేడిగా లైవ్లో ఇస్తారు. అదైతే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది సత్తిబాబు బిర్యానీ యొక్క కౌంటర్. ఈ కౌంటర్ దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా రష్ అయితే విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం వీకెండ్స్ వచ్చిందంటే చాలు సత్తిబాబు దగ్గర బిర్యానీకి చాలామంది బిర్యానీ ప్రియులందరూ కూడా వచ్చి వాళ్తారని మనం చెప్పుకోవచ్చు. అంత క్రేజ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ బిర్యానీ సెంటర్ అనేది మనకి పిల్లర్ నెంబర్ 895 మూసాపేట దగ్గరలో మనకి బిర్యానీ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు లైవ్లో. ఈ సత్తిబాబు బిర్యానీ ఏంటంటే జనరల్గా బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక 2 or 3 5 పీసెస్ అనేవి మనకు వస్తాయి. అసలు ఈ బిర్యానీకి ఎంత టేస్ట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడా కూడా టేస్టింగ్ సాల్ట్స్ వాడరు, ప్లస్ ఇక్కడ పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా వాడరు. సో దానివల్ల ఏంటంటే బిర్యానీ లవర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ బిర్యానీకి కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో కూడా ఇక్కడ పార్సిల్ విధానం కూడా ఈ సత్తిబాబుకు ఒక స్పెషాలిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క సపరేట్ లేబుల్, వీళ్ళ యొక్క సపరేట్ బ్రాండ్ మార్క్ మీద ప్రతి పార్సిల్ అండ్ అగైన్ వీళ్ళు ఇచ్చే ప్రతి లైక్ కర్రీ టోకెన్ మీద కూడా సత్తిబాబు బిర్యానీ అనే బ్రాండ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇది కొంచెం రీచ్ అనేది ఎక్కువగా మనకి జనాల్లోకి వెళ్ళిందని కూడా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ యొక్క పార్సల్ చేసే విధానం. ఇది వచ్చేసి మనకి సత్తిబాబు యొక్క పకోడీ. ఇక్కడ మనకేంటంటే లైవ్లోనే వేడివేడిగా చికెన్ పకోడీ వేసిస్తారు. ఇదైతే చాలా వర్తబుల్ అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి జనాల రష్ అనేది ఎలా ఉందో. అండ్ దగ్గర వీళ్ళ దగ్గర వచ్చేసి బాదం పాలు కూడా ఉంటాయి. బాదం పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక బాదం పాలు కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక బిర్యానీతో పాటుగా ఏదైనా బాదం పాలు తాగాలంటే సరదాగా టేస్ట్ చేయొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అయితే ఈ బిర్యానీలో మరొక స్పెషాలిటీ ఏంటంటే ఘాటు. సత్తిబాబు బిర్యానీలో ఉన్నటువంటి ఘాట్ అనేది జనరల్గా ఏంటంటే ప్రతి బిర్యానీ సెంటర్లో ఏంటంటే ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఈ బిర్యానీకి ఏంటంటే సత్తిబాబు యొక్క ఘాటు, దానివల్ల ఏంటంటే విపరీతమైన క్రేజ్ అనేది వచ్చింది. ఆ ఘాటు వల్ల తింటే నసాలకు ఎక్కుతుంది అంటాం కదా, అటువంటి టేస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ యొక్క పార్సిల్ చేసే విధానం. ఇదంతా కూడా ఒక బౌల్తో రైస్ తీసుకొని వచ్చి 2-3 లెగ్ పీసులు ఒక ఎక్కేసేసి సత్తిబాబు అనే ఒక వాళ్ళ యొక్క లేబుల్ మీద వేసేసి ఇలా నీట్గా ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇవి వచ్చేసి మనకి ఈ బాదం పాలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ యొక్క బాటిల్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా ఏంటంటే చాలా చక్కగా న్యాచురల్గా టేస్ట్ అనేది ఉండటం వల్ల ఈ సత్తిబాబు యొక్క పళ్ళ రసాలు, బాదం పాలు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. బిర్యానీకి వచ్చే ప్రతి ఎవరు కూడా కంపల్సరీగా ఇక్కడ ఈ సత్తిబాబు యొక్క బాదం పాలు ఇవన్నీ కూడా బాటిల్స్ తీసుకుని వెళ్తున్నారంటే దీని క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓన్లీ పార్సిల్స్ అనే కాదు, లైవ్లో ఏదైనా కూర్చొని డైనింగ్ చేయాలనుకున్నా ఇక్కడ డైనింగ్ చేసే ఫెసిలిటీ ఇదంతా కూడా రీసెంట్గా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇది బిర్యానీ లవర్స్కి ఏంటంటే ఒక వరవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా న్యాచురల్గా ప్రాసెస్డ్గా వాడటం వల్ల ఏంటంటే ఈ సత్తిబాబు బిర్యానీకి ఒక సపరేటమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు.
అసలు మీలో కనుక ఎవరైనా సత్యబాబు బిర్యానీ ఎంతమంది తిన్నారో, ఒకవేళ తింటే ఆ టేస్ట్ ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.